ఎసిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ కు కోర్టులో మళ్లీ నిరాశ ఎదురైంది. బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన విజయవాడ ఎక్సైజ్ కోర్టులో బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ కేసులో A18 జోగి రమేష్, A19 జోగి రాము బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. ఈ మేరకు 11 మంది నిందితుల బెయిల్ పిటిషన్లపై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరో 7 నిందితులకు విజయవాడ ఎక్సైజ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిందితులకు నేటితో రిమాండ్ ముగియనుండడంతో పోలీసులు వారిని కోర్టుకు తరలించారు. మరో 4 నిందితులకు ఈ నెల 31 వరకు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ఎక్సైజ్ కోర్టు తీర్పిచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ అందిస్తారు. కుమార్ చంద్, చెప్పండి. నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ కు కోర్టులో మళ్ళీ నిరాశ ఎదురైనట్టు సమాచారం అందుతోంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సుష్మా. ఏదైతే నకిలీ మద్యం కేసులో అయితే మాత్రం నిందితులు ఎవరైతే జోగి బ్రదర్స్ ఉన్నారో వాళ్ళు వేసినటువంటి బెయిల్ పిటిషన్లపై మాత్రం వాటిని ఎక్సైజ్ కోర్టు కొట్టివేసింది. ఏదైతే జోగి రమేష్కి అయితే మాత్రం విజయవాడ ఎక్సైజ్ కోర్టులో అయితే మాత్రం ఊరట దక్కలేదని చెప్పాలి. జోగి రమేష్కు అదేవిధంగా జోగి రాముకు ఇద్దరికి కూడా వేసినటువంటి బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. అంతేకాకుండా 11 మంది నిందితులు ఎవరైతే ఉన్నారో దీనిలో వాళ్ళ బెయిల్ పిటిషన్లపై కోర్టు అయితే మాత్రం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. A1 జనార్దన్ రావు, అదేవిధంగా A2 జగన్మోహన్ రావు ఇద్దరికి కూడా బెయిల్ అనేది పిటిషన్ అనేది తిరస్కరించిన నేపథ్యం కూడా ఉంది. అదేవిధంగా 7 నిందితులకి అయితే మాత్రం బెయిల్ మంజూరు చేసింది విజయవాడ ఎక్సైజ్ కోర్టు. అదేవిధంగా నిందితులకి నేటితో రిమాండ్ అయితే ముగియనుండటంతో కోర్టుకు తరలించారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 31 వరకు నిందితులకు రిమాండ్ అయితే విజయవాడ ఎక్సైజ్ కోర్టు అయితే మాత్రం పొడిగించింది సుష్మా. అయితే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో A18 జోగి రమేష్ కానీ A19 జోగి రాము బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన వారి తరపు లాయర్లు ఏమంటున్నారు? సుష్మా, వాదోపవాదాలు గత 2 సార్లుగా కూడా వాళ్ళు న్యాయవాదులు చేస్తూనే ఉన్నారు. తమ పిటిషనర్లకైతే మాత్రం అంటే నిందితులకి బెయిల్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు కోరుతూనే ఉన్నారు. అయినప్పటికీ ఎక్సైజ్ కోర్టు అయితే కొన్ని అంశాల మీద అంటే మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. అదేంటంటే మొన్న ఇటీవల జరిగినటువంటి జోగి బ్రదర్స్ సంబంధించిన విచారణ ఏదైతే ఉందో అంటే ఎక్సైజ్ అధికారులు అయితే విచారణకి అడిగారు కస్టడీకి. ఆ కస్టడీలో ప్రశ్నల్ని సంధించారు వాళ్ళు. ఆ ప్రశ్నల్లో చాలా వరకు దాటవేత ధోరణికి జోగి బ్రదర్స్ అయితే మాత్రం చేసిన పరిస్థితుంది. ఏదైతే A1 జనార్దన్ రావు కావచ్చు, ఆయన సోదరుడు జగన్మోహన్ రావు కావచ్చు, అంటే అద్దేపల్లి బ్రదర్స్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏదైతే ఉందో అది కీలకంగా మారిన పరిస్థితుల్లో వీళ్ళు దానికి సంబంధించిన ప్రశ్నలను మాత్రం దాటవేస్తూ వస్తున్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సిన నేపథ్యంలోనే కోర్టు ఎప్పటికప్పుడు అయితే మాత్రం బెయిల్ని తిరస్కరిస్తూ వస్తోంది. ఏదైతే వీళ్ళు విచారణకి అయితే మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం సహకరించడం లేదు. అందుకనే దీనికి సంబంధించి అంటే మరిన్ని అంశాలు పరిగణలో తీసుకోవాలని కోర్టు అయితే మాత్రం అనుకున్నట్టుగా అయితే మాత్రం తెలుస్తోంది సుష్మా. రైట్, థ్యాంక్ యూ కుమార్ చంద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా YK TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.